ఈరోజు రైతు రుణమాఫీ రైతు భరోసా గురించి ఎవరు అసెంబ్లీ ముట్టడిస్తామని అంటే వెల్లంపల్లి సీతారాంపురం గ్రామగ్రీన్ ఫీల్డ్ భూ నిర్వాసిత రైతులను అర్ధరాత్రి పరకాల పోలీసు వారు అరెస్టు చేసినారు. మమ్మల్ని ఎందుకు అరెస్టు చేశారని అడిగితే అని చెప్తున్నారు. ఎవరు అంటే ఇంటెలిజెన్స్ అని అంటున్నారు. ఇంటెలిజెంట్ వారిని అడుగుతే స్టేట్ వారు అని అంటున్నారు. వ్యవసాయం చేసి బతికే మమ్మల్ని గత 5-6 సంవత్సరాల నుండి అరెస్టులు చేయడం పరకాల పోలీస్ స్టేషన్కి అర్ధరాత్రి 12 గంటలకు మా గ్రీన్ఫీల్డ్ హైవే భూబాధిత రైతులను అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే సరైన సమాధానం చెప్పట్లేదు. నిన్నటి రోజున మేము హన్మకొండ జేసీ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి దాని గురించా లేకపోతే రుణమాఫీ గురించి ఎవరో ఇచ్చిన పిలుపు మేరకు మమ్మల్ని తీసుకొచ్చి నడిరాత్రి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం ఎంతవరకు సబబు? ఈ గవర్నమెంట్ ఏం చేస్తున్నది? ఎందుకు మమ్మల్ని రైతులను ఇబ్బంది పెడుతున్నది? మేమే దొరుకుతున్నాం. వీళ్ళకి ప్రతిసారి ఏది జరిగినా మమ్మల్ని తీసుకొచ్చి మేమేమన్నా ఉగ్రవాదులమా తీవ్రవాదులమా? మమ్మల్ని ఇంతవరకు ఈ విధంగా అరెస్ట్ చేసి నిర్బంధాలు పెట్టి మా భూములు లాక్కునే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి మేము కూడా చెప్తున్నాం, ఉచితంగానే వేసుకోమని చెప్తున్నాం. రోడ్డు వేసుకోపోండి, మేమేం అడ్డు రామని చెప్తున్నాం. అయినా కూడా మీరు ధైర్యం చేసి వేసుకోపోతలేరు. మరి మీకు డబ్బులు ఇస్తాం, మేము డబ్బులు ఇస్తాం అంటున్నారు. మీరు ఇచ్చే డబ్బులు ఒక్క గుంట కూడా వచ్చే పరిస్థితి లేదు. అన్యాయంగా తీసుకోబోతున్నారు. నేషనల్ గ్రీన్ఫీల్డ్ హైవేలో కేసు ఉన్నది, దానికి సమాధానం రాయమంటే అన్ని తప్పుడు తడకలు నివేదికలు ఇచ్చారు. మీ భూములకి వెళ్ళి వేసుకోపోతలేము, అసైన్ ల్యాండ్లకి వెళ్ళి వేసుకోపోతాను, కెనాళ్ళకి వెళ్ళి వేసుకోపోతాను, నాలాలకి వెళ్ళి వేసుకోపోతాను, వాగులకి వెళ్ళి వేసుకోపోతాను, వంకలకి వెళ్ళి వేసుకోపోతాను అని దొంగ రిపోర్ట్లు ఇచ్చి మా భూములను దొంగలాగా లాక్కునే ప్రయత్నాలు చేయకండి. దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. మేము వ్యవసాయం చేసుకుంటేనే బ్రతకటంలో వ్యవసాయమే జీవనాధారం ఉన్నది మాకు. ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడితే మేము ఎట్టి పరిస్థితుల్లో మీకు భూములు ఇచ్చేది లేదు. ఏ విధంగా మన ప్రాణ త్యాగాలకైనా సిద్ధం, దేనికైనా సిద్ధం. ఈ కాంచెలు మమ్మల్ని నడి రోడ్డు మీద పడేసి రాత్రి కూడా తీసుకొచ్చి అరెస్ట్ చేసి భయభ్రాంతులకు గురి చేసి మా రైతాంగాన్ని ఇబ్బంది పెట్టకూడదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా ఆలోచించండి. బహిరంగ ధరలకు ఇస్తాం, మార్కెట్ ధరలకు కట్టిస్తామంటే అంతా బూటకం మాటలు, బూటక వ్యవస్థలు జరుగుతున్నాయి. అధికారులు కూడా సుముఖంగా లేరు మాకు డబ్బులు ఇవ్వడానికి. అధికారులు కూడా గుర్తించాలి. రైతులకు డబ్బులు ఇవ్వకుండా భూములు ఇవ్వరనే ఉద్దేశంలో రైతులకు న్యాయం చేయాలని అధికారులు కూడా ఆలోచించి మాకు సరైన న్యాయం చేయాలి. బహిరంగ మార్కెట్లో ధరలు రోజు విపరీతంగా పెరుగుతున్నాయి. దానికి ఏం న్యాయం చేస్తారు మీరు? మీరు ఇచ్చే పైసలు మొత్తానికి వట్టిగానే పోయేటట్టున్నాయి. మాకు ఒక గుంట కూడా వచ్చే పరిస్థితి లేదు. రైతాంగం మేము మొత్తం ఆ వీధి పాలయ్యే పరిస్థితులు ఉన్నాం. కాబట్టి దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి గ్రామంలో అత్యధిక రిజిస్ట్రేషన్ వాల్యూలు గల భూములకు వాల్యూ మార్కెట్ రేట్ ప్రకారం 5 కట్టించి మా భూములను తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మరియు పదే మమ్మల్ని పోలీస్ స్టేషన్లో బైండ్ ఓవర్ పెట్టి పొద్దాక కూర్చుండబెట్టి ఇబ్బందులు పాలు చేయకూడదని గవర్నమెంట్కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటి వరకు మమ్మల్ని అరెస్ట్ దేనికి చేసిందో సరైన కారణం కూడా ఇప్పటి వరకు మాకు తెలిపలేదు. కావున ఎప్పుడైనా అరెస్ట్ చేస్తే మాకు ఈ విధంగా మిమ్మల్ని ఈ పద్ధతిని అరెస్ట్ చేస్తున్నామని చెప్పాల్సిన అవసరం పోలీసు డిపార్ట్మెంట్ పై ఉన్నది. నా పేరు బూరుగుల రామచంద్రరావు, పోచారం గ్రామం, భూ నిర్వాసిత రైతులు. తమ్మిరెడ్డి వెల్లంపల్లి గ్రామం, లక్క వేణుగోపాల్ వెల్లంపల్లి, నల్లెల సతీష్ కుమార్ సీతారాంపురం, గన్నాజీ బాబుచారి మల్లకపేట. బయలుదేరుతా సరే.